వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో అక్రమంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా ఛేదించారు. రాగిమానుపెంట పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరాపురం సమీపంలో జరిగిన దాడిలో 4 నిందితులను అరెస్టు చేయగా మరికొందరు పరారీలో ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి గర్భిణీలను రప్పించి ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తూ అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో 14 మంది గర్భిణీలను బాధితులుగా గుర్తించి వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితుల నుంచి స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని పీసీపీ ఎన్డీటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం ఏమంటే గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో అవుట్స్కట్స్ నుంచి వాళ్ళు వచ్చేసి బెంగళూరు, విల్లుపురము, చెన్నై, తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడి నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కన్నయ్యల వాళ్ళ స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయి అక్కడ వాళ్ళని దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషన్ తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చేసి ప్రధాన నిందితులు ఈ పద్మావతి వాళ్ళ భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత వచ్చేసి మన బంగారుపాలెం మండలం కేజీ సత్రం చీకురుపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీళ్ళు ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. కేసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే వీళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కు పంపిస్తాం. ఈ గర్భిణీ స్త్రీలని స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. అక్కడ ఆ సెంటర్ దగ్గర దాదాపు 15 మంది గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ